హలో గౌరీ గారు, మళ్ళీ ఏమైంది? నా తమ్ముళ్ళతో గొడవ పడుతున్నారు. నాకు వేరే పని లేదు, మరి మీ తమ్ముళ్ళని అడగండి, చెప్తారు. మళ్ళీ ఏమైందిరా? అదేం లేదన్నయ్య, పెద్దోడు వదిని పిలుచుకురమ్మంటే గౌరీ గారిని పిలుచుకొచ్చాను. బురత కూడా వదిని పిలవమంటే గౌరీ గారిని ఎందుకు పిలిచావు? ఆవిడ నీకు ఎలా వదినవుతుంది? ఎలా అవుతుందేంటి? అదేం ప్రశ్న అండి? వీళ్ళు మీ తమ్ముళ్ళైతే నేను వీళ్ళకి వదిన్నే కదా. ఓ, మీరు ఒక్క నిమిషం అక్కడే ఆగండి. అసలే నాకు వరసలు కన్ఫ్యూజన్. అసలు మన ఇద్దరికి ఏ సంబంధం ఉందని మీరు వాళ్ళిద్దరికి వదినవుతారు? అది అబ్బా, సంబంధం ఉంటేనే పిలవాలా? ఇప్పుడు మీరు యాదగిరి బాబాయ్ అని అంటారు, మరి ఏం సంబంధం ఉంది? అరే, అదాయన వయసుకిచ్చే మర్యాదండి. దానికి దీనికి సంబంధం ఏంటి? కానీ నాకు వదిన అనే పిలుపుకి సంబంధం ఉంది. వాళ్ళు అలానే పిలుస్తారు, అంతే. ప్రతిదీ అనుమానం ఈయన గారికి. అరే, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? మీరేమన్నారు, ఆవిడేమంది, మధ్యలో ఈ వదిన గోలేంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పండిరా. ఏం లేదన్నయ్య, నేను చిన్నోన్ని వదిని పిలవరా అన్నాను. వాడు శ్రావణిని పిలుచుకురాకుండా గౌరీ గారిని పిలుచుకొచ్చాడు. అవును, మధ్యలో శ్రావణి ఎందుకు వచ్చిందిరా? అంటే అన్నయ్య, అది నేను శ్రావణి గారు మేము ఒకరినొకరు పో అన్నయ్య, అన్నీ నేనే ఎలా చెప్పాలి? నువ్వే అర్థం చేసుకుని మా ఇద్దరిని కలపాలి. ఏం మాట్లాడుతున్నావురా? అసలే సంధ్యకి వీడికి పెళ్లి చేయడం కోసం గౌరీ గారిని ఒప్పించడానికి నేను నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ ట్విస్ట్ ఏంట్రా? అసలు మీరు ఏమనుకుంటున్నారా? నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా? గౌరీ గారికి నన్ను బలి చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అన్నయ్య, మా పెళ్లి జరగకపోతే శ్రావణి తట్టుకోలేదన్నయ్య. నాకు దూరమై తను బతకలేదు. అంత డీప్ గా లవ్ చేస్తుంది నన్ను. అర్థం చేసుకో ప్లీజ్. ఇంతకంటే మా ప్రేమ గురించి నేను చెప్పలేను. చెప్పడానికి మాటలు చాలవు. వీడేంట్రా అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు? కొంపదీసి ఆ మేకప్ కిట్టు వీడిని నిజంగా ప్రేమిస్తుందా ఏంటి? లేదన్నయ్య, తన ఊరికి అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిందా? అదేం శాడిజం రా? మొన్న నా పెళ్లి చూపులు నిజం అనుకుని దాన్ని చెడగొట్టడానికి, పెద్దోడి హెల్ప్ తీసుకోవడానికి అలా ట్రాప్ చేసిందంతే. తనకు లవ్ గివ్వు ఏం లేదన్నయ్య. ఆ విషయం వీడికి చెప్దామంటే అమర ప్రేమికుల్లా ఫీల్ అయిపోతూ నా మాటలు అస్సలు పట్టించుకోవట్లేదు. ఏం చేయమంటావు? బాబోయ్, ప్రపంచంలో ఉన్న పిచ్చి బ్యాచ్ నంతా దేవుడు నా చుట్టూనే పెట్టాడ్రా. సర్లే, వాడికి ఎలాగోలో నచ్చ చెప్తాను. నేను ముందు అబ్బాయి మాయల పెళ్లి ఫిక్స్ చేయాలి. అంతవరకు కాస్త పెద్దోడిని మేనేజ్ చేయరా. ఆ మేకప్ కిట్ ని కూడా కాస్త కోఆపరేట్ చేసి చావమని చెప్పు. అలాగే అన్నయ్య. ఏంటో ఈ ఇంట్లో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఇల్లంతా మయసభలా తయారైందిరా. ఏంటి ఇక్కడ పడుకున్నాడు? పార్ట్నర్, పార్ట్నర్, హలో పార్ట్నర్, హలో పార్ట్నర్, హౌ ఆర్ యూ? వచ్చావా? నీకోసమే చూస్తున్నాను రా. రానా? ఇది ఏరా రెస్పెక్టబుల్ రానా లేక యారగెంట్ రానా? నా క్యాంటీ గడివి నీకు రెస్పెక్ట్ ఏంట్రా? ఏదో పని కట్టుకొని వచ్చావు కదా, చెప్పు ఏంటి? ఏం చెప్పాలి? నిన్ను పంపించిన వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పు. ఓహో, అంటే మ్యాటర్ లీక్ అయిందన్నమాట. నాకన్నీ తెలుసురా. ఆ శంకర్ నీ చెవులో ఏదో మంత్రోపదేశం చేసి మరీ పంపించాడు కదా, చెప్పు వాడేం చెప్పాడ్రా? అసలు ఏమైనా చెప్తేనే కదా నేను నీకు చెప్పేది. నీ కంటికి నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? ఏ కారణం లేకుండా నిన్నెందుకు పిలిపిస్తాడ్రా? ఇక్కడికెందుకు పంపిస్తాడ్రా? నన్ను పంపించింది ఒకే ఒక కారణానికి. అది నీ చెల్లెలి పెళ్లి వాళ్ళ అభయతో జరిపించమని నిన్ను ఒప్పించడానికి. అంతే తప్ప నాకు స్పెషల్గా ఏమీ చెప్పలేదు, ఏ సీక్రెట్స్ చెప్పలేదు. మరి నీ చెవులో ఏం చెప్పాడో? ఓరి నా రంకు మొగడా, చెప్పింది అర్థం చేసుకోరా సామే. ఇదంతా వాళ్ళు కావాలని చేశారు.
నన్ను అక్కడికి పిలిచి నాతో మాట్లాడటం మీ చెల్లెలు చూస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తుందని ఇంత డ్రామా చేశారు. డ్రామా అని తెలిసినప్పుడు నీ దారి నువ్వు పోక నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? రివెంజ్ కోసం. రివెంజ్ ఏంటి? నాకు లేనిపోని కట్టుకథలు చెప్పి నన్ను పిచ్చోని చేసి నాతో ఆడుకున్నారు. వాళ్ళు చేసిన దానికి రివెంజ్ తీసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళే నన్ను పిలిపించి మరీ అవకాశం ఇచ్చారు. ఏం చేయబోతున్నావు? మళ్ళీ నీతో చేతులు కలిపి వాళ్ళందరినీ రివర్స్ లో ఆడుకుందాం అనుకుంటున్నాను. ఎలా? సింపుల్. నువ్వు నీ చెల్లి పెళ్లికి ఓకే చెప్పడమే. ఏయ్! ఏమనుకుంటున్నావురా నా గురించి? నా దగ్గర వేషాలు వేస్తున్నావా? పోలీసులతో కొట్టించినా సరే నేను ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అలాంటిది నువ్వు చెప్తే ఓకే అంటానా? వాడి మీద రివెంజ్ తీర్చుకుంటానని చెప్పి వాడికే సపోర్ట్ చేస్తున్నావు. నిన్ను అస్సలు నమ్మకూడదు. వదలరా, వదలరా. నీ బాడీ అడ్డదిడ్డంగా పెరిగింది కానీ నీ బ్రెయిన్ మాత్రం పెరగలేదు. అందుకే ప్రతిసారి ఆ శంకర్ గారి చేతిలో ఓడిపోతున్నావు. ఆవేశంతో అరవడం కాదురా, తాడి చెట్లా పెరిగావు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. నన్నే అన్ని మాట్లాంటావా? ఇంకా మాట్లాడే ఈ సోఫా ఎక్కి నీ పేక్ కొరికేస్తా. పిచ్చేమన్నా పట్టిందా నీకు? పిచ్చి నీకురా. అందుకే చేతిలో ఉన్న అవకాశాన్ని వదిలేసి పోలీసులతో తన్నులు తింటూ ఈ ఇంట్లో కూర్చున్నావు. అదే నీ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడినో తెలుసా? ఆ పెళ్లికి ఓకే చెప్పి వెళ్ళి ఆ ఇంట్లో వియ్యంకుడి స్థానంలో దర్జాగా కూర్చుని ఆ శంకర్ని వాళ్ళ బ్రదర్స్ని బయటికి గెంటేసి టోటల్ ఆస్తిని నా ఆధీనంలోకి తెచ్చుకునేవాడిని. నాకు కావాల్సింది ఆస్తి కాదు, పగ పగ పగ. నీ బొంద, నీ బోషాను, నీ మైషాను, నీ మట్టి ఇంట్లో కూర్చుని పగ పగ అని జపం చేస్తే నీ పగ తీరదు. ఆ వర్ధన్ కుటుంబంలో పాగా వేస్తేనే నీ పగ తీరుతుంది. అర్థమైందా? ఇంకేమీ ఆలోచించుకో. పెళ్లికి ఓకే చెప్పేసి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చో. వాళ్ళందరినీ ఆ ఇంటితో ఏ సంబంధం లేదని వెళ్ళగొట్టే. నేను వెళ్ళగొడితే వెళ్ళిపోతాడా? అసలు అబ్బాయి వెళ్ళనిస్తాడా? నీ చెల్లి చెబితే ఆ అభయే వాళ్ళందరినీ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. అమ్మాయిలో ఉండే మ్యాజిక్కే అదిరా. లేదు లేదు, అబ్బాయి అందరిలా కాదు. చచ్చిన అమ్మ నాన్నల్ని దూరం చేసుకోడు, పెళ్ళే వద్దనుకుంటాడు. అది మరీ మంచిది. అబ్బాయి ప్రేమ పెళ్లి కోసం త్యాగం చేసి ఆ శంకరే వెళ్ళిపోతాడు. అయితే తనే ఆర్యవర్ధన్ అని, తనదే ఆ కుటుంబం అని తెలియదు కదా. వీళ్ళు కూడా చెప్పరు. నా మాట విను, ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. నీ పక్క నేనుంటే పగ తీర్చుకోవచ్చు కదా. ప్లాన్ బానే ఉంది, కానీ నా చెల్లి పెళ్లి నా శత్రువుతో జరిపించడం నాకు ఇష్టం లేదు. అయితే పెళ్లిదాకా తీసుకొచ్చి ఆపేద్దాం. మనకు కావాల్సింది ఆ ఇంట్లో కాస్త ఉండడానికి సాకు, అంతే కదా. పెళ్లికి సరే అని నువ్వు వెళతావు, ఆ ఫ్యామిలీని విడదీసి నాశనం చేసేస్తావు. పెళ్లి క్యాన్సిల్ అని వచ్చేస్తావు. వెరీ సింపుల్, ఇంతే ప్రాసెస్. ఒకవేళ నా చెల్లి నిజంగానే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని పట్టుబడితే? శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలుంటాయి. అతిగా ఆలోచించకుండా నేను చెప్పినట్టు చెయ్యి, అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది. సరే. ఆ వానర్ వెళ్ళి చాలాసేపు అయింది శంకర్, ఇంకా ఎలాంటి అప్డేట్ లేదేంటి? సార్, ఆ రాకేష్ గారిని ఒప్పించాలంటే కాస్త టైం పడుతుంది. పొట్టోడు అసలే జాదు, ఏదో ఒకటి చేసి కింద మీద పెట్టైనా సరే ఒప్పించేస్తాడు సార్, మీరేం వరే అవ్వకండి. చెప్పాను కదా సార్,
పొట్టోడే కాల్ చేస్తున్నాడు. మాట్లాడండి సార్, ఏం చెప్తాడో విందాం. స్పీకర్ ఆన్ చేశాను, ఉండండి. ఓనర్ గారు చెప్పండి. గారు గీరు అని రెస్పెక్ట్ ఎందుకులే శంకర్, అసలు విషయానికి వచ్చేస్తా. ఇదిగో శంకరు, నువ్వు నాకు చెవిలో ఏమీ చెప్పకపోయినా సరే నీ మనసు నాకు తెలుసు కాబట్టి నువ్వు కోరుకునేటట్టుగానే చేశాను. ఏం చేశారు? అభయ్ మాయాల పెళ్లికి రాకేష్ని ఒప్పించేలా చేశాను. మీరు చెప్పేది నిజమేనా? లేదు, మార్చిలో ఏప్రిల్ ఫుల్ చేశాను, అడ్వాన్సింగ్ గా ఉంటుందని. లేకపోతే ఏంటి శంకర్, నువ్వు నన్ను అడక్క ఒక ఫేవర్ అడిగావు, అది కూడా చేయలేనా చెప్పు? నిజంగా వాళ్ళ పెళ్లికి రాకేష్ ఒప్పుకున్నాడు. మీరు సూపర్ ఓనర్ గారు. మీరు అసాధ్యులు, అజేయులు, అసామాన్యులు, అమరులు. అంటే నేను బతుకుండగానే నువ్వు అమరుని చేసేసావా? ఏదో ఫ్లోలో వచ్చిందిలే ఓనరు. మొత్తానికి శుభవార్త చెప్పావు, థ్యాంక్ యూ. సరే సార్, పుట్టుడు మొత్తానికి ఒప్పించేశాడు. శంకర్, నాకెందుకో ఇందులో తిరకాసుందనిపిస్తుంది. హలో హలో శంకరు, లైన్లోనే ఉన్నావా? ఉన్నాను. నువ్వు చెప్పిన ఈ షాకింగ్ న్యూస్ కి ఆనందంలో మునిగి తేలుతున్నాను. అయితే అదే షాక్ లో రాకేష్ చెప్పిన షరతులు కూడా చెప్తాను, వినండి. షరతులా? ఏంటవి? నెంబర్ 1, నువ్వు గౌరీ చైర్మన్ వైస్ చైర్మన్ పొజిషన్లకి రాజీనామా చేయాలి. నెంబర్ 2, రాజీనామా చేసిన వెంటనే మీరిద్దరూ ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. మీ తమ్ముళ్ళు గౌరీ చెల్లెలతో సహా. ఆ రాజీనామా లెటర్స్ని రాకేష్ చేతికి అందిస్తేనే పెళ్లికి ఓకే అంటాడు. నోవే శంకర్, ఈ కండిషన్స్ నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు. అవును సార్, రాకేష్ కావాలని ఈ కండిషన్ పెడుతున్నాడు, మీరు మాత్రం ఒప్పుకోకండి. హలో 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 ఓనర్ గారు, రాకేష్ని నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి రమ్మని చెప్పండి. తాంబూలాలతో పాటు మా రాజీనామా పేపర్స్ కూడా అతని చేతిలో పెడతాం. శంకర్, ఏం మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్. శంకరు, బాగా ఆలోచించుకుని చెప్పు. మళ్ళీ కాదు కూడదని ఎవరు అడ్డుపడినా లేక చెప్పినట్టు జరగకపోయినా రాకేష్తో చాలా కష్టం. మళ్ళీ జన్మలో అభయ్ మాయాల పెళ్లి జరగనివ్వడు. నీకే అనుమానం అక్కర్లేదు, ఈ శంకర్ మాట అంటే మాటే. నేను గౌరీ గారు రాజీనామా చేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. శుభం. అయితే మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగినట్టే. చూసావా రాకేష్, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టక ముందే నీకు అనుకూలంగా సిచ్యువేషన్ ఎలా మలిచేశాను. రియల్లీ గుడ్ జాబ్. నీ తెలివికి మెచ్చుకోవాల్సిందే. ఊరికనే మెచ్చుకుంటే సరిపోదు, డబ్బులు కూడా ఇవ్వాలి. డబ్బులా? నీది రివెంజ్ అన్నావు. రివెంజే, బిజినెస్. సర్లే, ఏదైనా తేడా వస్తే మాత్రం నీ చాప్టర్ క్లోజ్ అయిపోతాయి. ఏంటి శంకర్ ఇది? వద్దని చెప్తున్నా వినకుండా ఆ రాకేష్ పెట్టిన కండిషన్స్ ఎందుకు ఒప్పుకున్నావు? నాకు నచ్చలేదు ఇది. వర్ధన్ కుటుంబానికి నువ్వు అండగా ఉన్నావని, నీ అడ్డు తొలగించాలని ఈ కండిషన్లు పెట్టాడు. అవును సార్, మీరు చాలా తొందరపడ్డారు. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణం అభయ్ మీద అక్కీ మీద కుట్రలు చేస్తారు. వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వరు. బాబాయ్, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు.
ముందు అభయ్ మాయల పెళ్లి జరగనివ్వండి. ఆ తర్వాత అన్ని వాటంతటవే మారతాయి. ఏమి మారవు శంకర్, మారవు. ఇదంతా కుట్ర. అయినా నీ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ అదే మాట అంటారేంటి సార్? ఇది నా ఇల్లేంటి? మీరు రమ్మంటే వచ్చాను. ఇప్పుడు రాకేష్ కాకపోయినా మీరు పొమ్మన్నా సరే పోవాల్సిందే కదా. మిమ్మల్ని ఎవరు పొమ్మని చెప్పరు సార్. బాబాయ్, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా మారొచ్చు. ఏది మారినా ఎవ్వరు మారినా ఈ ఇంట్లో నీకు గౌరీకున్న స్థానం ఎప్పటికీ మారదు శంకర్. ఎందుకంటే ఇది మీ జంగే సార్, మీరు ఒక్క నిమిషం ఆగండి. శంకర్ సార్, మీకు ఆ రాకేష్ గురించి తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నారు సార్? అబ్బాయి కోసం బాబాయ్. అక్కి రవిని ఇష్టపడింది. తన ఇష్ట ప్రకారమే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాను. ఇప్పుడు అబ్బాయి మాయని ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ పెళ్లి కూడా జరిపిస్తాను. ఈ పెళ్ళైతే డెఫినెట్గా ఆ మాయలో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది సార్. వన్స్ మాయ ఈ కుటుంబం నాదనుకుంటే చాలు, ఈ కుటుంబాన్ని తనే రక్షించుకుంటుంది. అందుకే ఆ రాకేష్ గారి కండిషన్స్ అన్నిటికీ నేను ఒప్పుకున్నాను. అయినా ఈ ఇంట్లో మేము ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి సార్? అక్కి అబ్బాయిలు సంతోషంగా ఉంటే చాలు. మా కోసం అక్కి అబ్బాయిలు ఎంతో చేశారు. మాకిక్కడ గొప్ప స్థానాన్ని ఇచ్చారు. వాళ్ళ కోసం మేము ఈ మాత్రం చేయలేమా? మేమెక్కడున్నా కూడా వాళ్ళకి దగ్గరగానే ఉంటాం సార్. అయినా ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్, వైస్ చైర్మన్గా ఎప్పుడూ అక్కి అబ్బాయిలే ఉండాలి, మేం కాదు. అందుకు మేము సంతోషంగా తప్పుకుంటాం సార్. మేము అంటావేంటి శంకర్? దీనికి నువ్వు ఒప్పుకున్నా గౌరీ మాత్రం ఒప్పుకోదు. సార్, గౌరీ గారు కూడా నాలాగే ఆలోచిస్తారు. ఆవిడ కూడా ఒప్పుకుంటారు. నేను ఒప్పిస్తాను. నువ్వెన్ని చెప్పినా సరే గౌరీ ఒప్పుకోదు. గౌరీ గారు ప్రతిదానికి నాతో అరుస్తారని మీరు అలా అనుకుంటున్నారు. గౌరీ గారు అలా అరుస్తారు, కానీ సందర్భానికి తగ్గట్టుగా ఆలోచిస్తారు. సార్, ఇప్పుడు గౌరీ మేడంతో డిస్కషన్స్ అవి ఎందుకు? ఏంటి బాబాయ్, గౌరీ గారు ఒప్పుకోరని నువ్వు కూడా డౌట్ పడుతున్నావా ఏంటి? చూడండి, ఒప్పిస్తాను. ఇది శంకర్ గారి ఈగోకి సంబంధించింది. ఇప్పుడే గౌరీ గారిని ఒప్పిస్తాను. చూడండి, వస్తానాగండి. సార్ 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 ఆగండి సార్. యాదగిరి, నువ్వేం టెన్షన్ పడకు. గౌరీయే శంకర్కి నచ్చ చెప్తుంది. అసలు ఇదంతా రాకేష్ గారి వల్ల వచ్చింది సార్. మనం ఆ ఓనర్ గారిని వాడి దగ్గరికి పంపకుండా ఉండాల్సిందే. చాలా పెద్ద తప్పు చేసామనిపిస్తుంది సార్. వాడు ఎన్ని ప్లాన్లు వేసినా శంకర్ దగ్గర వాడి ఆటలు సాగవు. ఏం చేస్తాడో చేయని, మనం చేయాల్సింది మనం చేద్దాం. అబ్బాయికి ఈ విషయం తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతాడో. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను శంకర్ గారు. అలా ముండికేస్తారేంటండి? అయినా ఈ ఇల్లు, ఆ కంపెనీలు మన సొంతం ఏంటి? ఈ రోజు కాకపోయినా రేపైనా మన దారి మనం చూసుకుని వెళ్ళిపోవాలి కదా. అదేదో ఇప్పుడే పోదాం. మన దారి మనం చూసుకోవడం ఏంటండి? మనల్ని నమ్ముకున్న పిల్లలు ఏం కావాలి, వర్కర్స్ ఏం కావాలి? అసలు మన సొంతం కాదు అంటారేంటి? ఇదంతా మన సొంతమే, మీ కష్టార్జితం. ఇది మన కుటుంబం. ఎందుకంటే మనమిద్దరం అనురాధ, ఆర్యవర్ధన్లం. గౌరీ గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా? అనురాధ, ఆర్యవర్ధన్ గారులంటే అక్కి అభయ్ అమ్మా నాన్నలండి. నాకు తెలుసు. అక్కి అభయ్లు వాళ్ళ తల్లిదండ్రుల స్థానాన్ని మనకిచ్చారు అని చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఇంతకంటే మీకేం చెప్పలేను. అబ్బా గౌరీ గారు, మీతో వచ్చిన చిక్కీదేనండి. అన్నిటినీ చాలా సీరియస్గా తీసుకుంటారు, డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు. సరే, మీరన్నట్టుగానే అక్కి అభయ్లు వాళ్ళ తల్లిదండ్రుల స్థానాన్ని మనకిచ్చారు కదా. మరి అభయ్ సంతోషం గురించి మనిద్దరం ఆలోచించాలి కదా. తను సంతోషంగా ఉండాలంటే అభయ్కి మాయకి పెళ్లి జరగాలి. ఆ పెళ్లి జరగాలంటే మనిద్దరం రిజైన్ చేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? నాకంతా అర్థమవుతుంది, మీకే అర్థం కావడం లేదు. నాకు ఆ కంపెనీ వైస్ చైర్మన్ పోస్ట్ ముఖ్యం కాదు, మన పిల్లల క్షేమం ముఖ్యం. మీరు వాళ్ళకి రక్షగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. అదే ఒక్కరోజు ఇల్లు వదిలేసి మీరు దూరంగా వెళ్ళిపోయారు అని తెలిస్తే వాళ్ళు ఎంతకైనా తగ్గిస్తారు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కంటే కూడా అబ్బాయి ప్రాణాలతో ఉండడం ముఖ్యం. గౌరీ గారు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. జెండే సార్, యాదగిరి బాబాయ్ చెప్పిన దానికంటే మీరు చాలా మొండికేస్తున్నారు.
అది కాదు గౌరీ గారు, ఇటు చూడండి. గౌరీ గారు, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఈ శంకర్ గడు ప్రాణాలతో ఉండగా అక్కికి గాని అభయ్కి కానీ ఎలాంటి ఆపద కలగనివ్వను. రాకేష్ని నమ్మించాలంటే మనం ఈ నిర్ణయం తీసుకోవాలి. మనం ఈ ఇంటికి దూరంగా ఉండడం అంటే అక్కికి అభయ్కి కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఎంత ఆలోచిస్తానో మీకు తెలుసు. నా గురించి పూర్తిగా తెలిసిన మీరే నమ్మకపోతే ఎలా గౌరీ గారు? సరేనండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ గౌరీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు నన్ను నమ్ముతారని. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి మాయాల పెళ్లిని ధూమ్ ధామ్గా చేస్తాను. రాకేష్ గడి కన్నింగ్ ప్లాన్ వల్ల లాస్ట్ టైం అక్కి పెళ్లిని సరిగ్గా జరిపించలేకపోయాను. కానీ ఆ అబ్బాయి పెళ్లిని మాత్రం వర్ధన్ కుటుంబం గౌరవం నిలబడేంత గ్రేట్గా జరిపిస్తాను.